అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాం పంజాబీ వంటలు. మరి ఈ రోజు ఎటువంటి పంజాబీ వంటల్ని పరిచయం చేస్తున్నారో షీలా గారిని అడిగేద్దాం. హాయ్ షీలా గారు. హాయ్. సో ఈ రోజు ఏ వంటలను పరిచయం చేయబోతున్నారు? కడీ పకోడా. ఫస్ట్ ది కడీ పకోడా, పంజాబీ కడీ పకోడా. ఓకే, సో పంజాబ్ లోని కడీస్ కూడా చాలా ఫేమస్ కదా. సో ఈ కడీ పకోడా అక్కడే ఫేమస్ రెసిపీ. ఇక్కడ ఫేమస్ రెసిపీ. ఓకే, సో మరి పంజాబీ కడీ పకోడా మన ఫస్ట్ రెసిపీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. పంజాబీ కడీ పకోడాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఓకే, యాజ్ యూజువల్ పకోడాలు కడీలు వీటికి శనగపిండి కావాలి. రెడీగా ఉంది. ఓకే అండి, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి. ఇది కడీకా పకోడీకా? ఇది కడీకి. ఓకే, రెండిటికి మనం శనగపిండి వాడతాం. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ కొంచెం శనగపిండి, కొద్దిగా ఒక 3 to 4 teaspoons శనగపిండి తీసుకొని అందులో మనం కొద్దిగా దీనికి సరిపడా మాత్రమే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కొన్ని కలోంజీ వేసేసి పెరుగు మొత్తం వేసి కలిపేసేయాలి. ఓకే, పల్చగా బాగా బీట్ చేసుకోండి. కలిపేసి చాలా మంది అది మిక్సీ కూడా పట్టేస్తారు. ఆ రెండు కలిపి ఎగ్జాక్ట్లీ బాగా వస్తుంది. అవును. తర్వాత ఇది బాగా బీట్ అయిన తర్వాత లంప్స్ లేకుండా కలిపేసి నీళ్ళు పోయాలా? ఇందులో నీళ్ళు పోయాలి. ఇప్పుడు సో మనకి డీప్ ఫ్రై కదా పకోడీలు అంటే, నేను ఆయిల్ హీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది బీట్ చేసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పల్చగా అయ్యేటట్టు వాటర్ పోసుకోవాలి. ఇలా పల్చగా గ్రేవీలా కలిపి తీసుకోవాలి. ఓకే, పల్చగా చేసుకోవాలి, ఉండలు లేకుండా. సో మనకి కడీ హాఫ్ ప్రిపేర్ అయింది. ఇది ఇలా చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము పకోడా కోసమని ఒక బౌల్ తీసుకొని ఇందులో పకోడాకి బేసన్ పిండి ఏదైతే మనం మిగిల్చామో ఆ బేసన్ పిండి వేసేసేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొన్ని పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఓకే, పకోడీకి ఉల్లిపాయ పడితే బాగుంటుంది. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత కొన్ని కలోంజీ. సో రెండిట్లోనే వేసుకోవాలి. కలోంజీ అంటే ఉల్లిపాయ సీడ్స్ వేసేసుకొని ఇలా కలుపుకొని కొన్ని వాటర్ వేయాలి ఇందులో. అంటే మన బజ్జీ కన్సిస్టెన్సీ లాగా, అదేలేండి, పకోడీ పిండి లాగా. ఇలా పకోడాలా కలిపేసుకోవాలి. సో ఈ లోపు కడిని మనం ఉడికించుకోవచ్చా? ఇక్కడ పక్కన పోపు పెట్టుకొని అందులో కడి వేసేసుకోవాలి. ఈ కడి మరుగుతూ ఉంటుంది, అంతలోపు ఇక్కడ బజ్జీలు కూడా అయిపోతాయి. ఓకే, సో అయితే ఇటువైపు స్టవ్ వెలిగిస్తాను. ఓకే, పోపు పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఓకే, 2-3 మెంతులు, తర్వాత ఎండు మిరపకాయలు ఒక 2 వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఓకే, పోపు వేసుకున్నాను కదా. ఈ పోపులో ఎండు మిరపకాయలు వేసాం కదా, కొన్ని 2-3
మిర్చి హరి మిర్చి కూడా వేసేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఏదైతే మనం ఇంతకుముందు ఇది తయారు చేసుకొని ఉంచుకున్నామో ఈ గ్రేవీని ఇందులో వేసేసుకోవాలి. కడి ఇప్పుడు ఈ కడి బాగా ఉడకాలా? ఉడకాలి. ఓకే, ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇదిగోండి. సో ఆయిల్ బాగా హీట్ అయిందండి. అవునా? ఓకే, ఇది ఉడికేలోపు ఇటువైపు మీరు పకోడీలు వేయండి, నేను ఫ్రై చేసేస్తాను. ఓకే. ఓకే, ఒక్కొక్కప్పుడు కొన్ని ఎక్కువగా చేసేస్తాం మేడం. ఇది ఈ పకోడాలు ఇందులో వేసిన తర్వాత కూడా కొన్ని ఎక్స్ట్రా చేసి పెట్టుకోవాలి. పిల్లలకి డ్రై కూడా ఇవ్వచ్చు అన్నట్టు కొద్దిగా ఎక్కువ కూడా అదే జనరల్ గా ఎలాగో చేస్తాం కాబట్టి కొన్ని పకోడాలు ఎక్స్ట్రా చేసేసుకుంటే అలా డ్రైగా కూడా మళ్ళీ కడి అన్నంతో కూడా పకోడీలు అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ వేడిలోనే వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేది. కొత్తిమీర వేసి తీసి ఇది మనం పకోడీలు వేసాక కాసేపు ఉంచుకోవాలా? అలాగా ఒక బాయిల్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసేసేయాలి. ఈ వేడి మీద అవి మంచిగా సాఫ్ట్ అయిపోతాయి. ఓకే, చూడండి అయిందంటారా? ఓకే, ఇది కాస్త టైం అయ్యాక అంటే కొద్దిసేపు అయ్యాక 5 minutes లో మళ్ళీ అన్ని మెత్తబడిపోతాయి. మెత్తబడిపోయి బాగా ఉబ్బుతాయి కదా. ఉబ్బుతాయి. ఓకే, ఇంకేముంది? గార్నిషింగ్. ఓకే, కొత్తిమీరతో కొంచెం ఇలా గార్నిష్ చేసేస్తాం. సో విడిగా పకోడీలు పెట్టుకుంటే బాగుంటాయి అన్నారు కదా, అవి కూడా చేద్దాం. ఎక్స్ట్రా పకోడీలు ఉన్నాయి కదా మనకి, ఈ పక్కన పెట్టుకుందాం. పంజాబీ కడి పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పంజాబీ కడి పకోడీకి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, ఎండుమిర్చి 3, నెయ్యి 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కలోంజీ 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్. పంజాబీ కడి పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కలోంజీ, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, కలోంజీ, నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టుకొని పాన్ లో కాస్త నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ వేడెక్కాక పకోడీలు వేసుకోవాలి. పకోడీలు ఫ్రై చేసుకున్నాక కడీలోకి పకోడీల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ కడి పకోడీ రెడీ. పంజాబీ కడి పకోడీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇవన్నీ స్పూన్ టేస్ట్ చేసేద్దాం. పకోడీలు సాఫ్ట్గా అయిపోయి, కర్రీ పర్ఫెక్ట్గా ఉంది, సాల్ట్ అన్నీ సరిపోయి, మసాలా బాగుంది. ఇది సైడ్ డిష్లో తీసుకుంటారు కదా. ఏంటంటే ఇది ఓన్లీ అలా సైడ్ డిష్ లాగా స్నాక్ లాగా తినడానికి బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? మక్కీ ది రోటీ సర్సోం కా సాగ్. ఓకే, ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ చాలా మందికి తెలియదు కూడా. చలికాలంలో ఇది తింటే చాలా బాగుంటుంది. సో మక్కీ అంటే మన
జొన్నలు మొక్కజొన్నలు మొక్కజొన్నల పిండి. అవును. ఓకే, దాంతో సరసోంక సాగు అంటే మన ఆవాల కూరలో కొద్దిగా పాలకూర అవన్నీ వేసి టమాటో గ్రేవీ వేసి చేస్తారు అనమాట. మక్కి ది రోటీ సరసోంక సాగ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం. మక్కి ది రోటీ సర్సోంక సాగ్ సూపర్ కాంబినేషన్. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మొక్కజొన్న పిండి, అలాగే కొంచెం గోధుమ పిండి కూడా పెట్టుకున్నారు. మొక్కజొన్న పిండితో చేస్తే బైండింగ్ రాదని. పిజ్జా చేసేటప్పుడు కూడా మొక్కజొన్న పిండి వేసి దాన్ని ఇట్లా రోల్ చేస్తూ ఉంటే పిజ్జాస్ చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం పిండి కలుపుకుందాం. రొట్టెకి పిండి కలిపి పక్కన పెట్టుకుని తర్వాత ఒక బౌల్ తీసుకొని పిండి వేసుకుందాం. ఇప్పుడు మొక్కజొన్న పిండి 4 స్పూన్స్ వేసుకొని, అదే ఎవరికి ఎంత కావాలంటే అంతలేండి, అంటే ఎన్ని చేసుకోవాలి మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే ఇందులో ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి బైండింగ్ కోసం. సరిపడా ఉప్పు, దీనికి మటుకు సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఓకే, నెయ్యి వేసి కలిపేసేయాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఓకే, ఇది చాలా ఫేమస్ రెసిపీ అండ్ పంజాబ్ లో అందరు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఈ సర్సోంకా సాగ్ అంటే ఈ ఆవకూరని అండ్ మనం ఆకుకూరలు వేయొచ్చు. అంటే కొంతమంది మెంతి కూర కూడా వేసుకుంటారు, పాలకూర కూడా వేసుకోవచ్చు. మీరేమేమి వేసారు ఇందులో? ఇప్పుడు కొద్దిగా పాలకూర, తర్వాత సర్సోంకా సాగ్ అంటే ఆవాలది ఆకు కూడా వేసాను. ఆ 2 గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది రెస్ట్ కి పెట్టేసేయాలి ఒక 15 మినిట్స్. ఓకే, పక్కన పెట్టారు. మనం ఇప్పుడు సాగ్ చేసుకోవచ్చా, కర్రీ చేసుకోవచ్చా? కర్రీ చేసుకుందాం. ఓకే అండి, ప్యాన్ పెట్టేసుకున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ప్యాన్ పెట్టిన తర్వాత మనం కొద్దిగా ఘీ వేసుకోవాలి ఇందులో. అంటే ఇది ఒక నేతితో చేసుకుంటాం. నేతితో చేసుకుంటున్నాం. 2 స్పూన్స్. తర్వాత కొద్దిగా నెయ్యి వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే అండి, ఉల్లిపాయలు వేసాము. తర్వాత ఇది కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేద్దాం. ఇది కొంతమంది మిక్స్ చేసి కూడా చేసుకుంటారు కదా, లాగా కూడా పెట్టి చేసుకుంటారు. అలా పెట్టి కూడా సెపరేట్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇది ఒక కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తారు ఇందులో కారం కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, గరం మసాలా పొడి, మనకి కర్రీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే, ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఏదైతే మనం అది ఆకులు ఏదైతే సరసం తర్వాత పాలకూర ఏదైతే ఆవకూర మిక్సీ చేసుకున్నామో అది ఇందులో పేస్ట్ కలిపేద్దాం. ఓకే, పాలక్ పన్నీర్ కి చేస్తారు కదా పేస్ట్, అలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. రోటీలేమో మనకు కొంచెం yellowish కలర్ లో వస్తాయి. చలికాలం తింటే అదే అంటే ఆవుకూర పెట్టినప్పుడు అర్థమైపోయింది, ఆవాలు హీట్ ఇస్తాయి బాడీకి. సో అందుకే ఇది చలికాలంలో తింటారు. ఓకే అండి, ఇప్పుడు వేద్దాం వాటర్. కొన్ని వాటర్ వేద్దాం. కొద్దిగా వాటర్లో కుక్ అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మనం కట్టేద్దాం. అంతలోపు రోటీ చేసేయండి. సో ఇది ఉడకాలి కాబట్టి మూత పెట్టేస్తాను. ఓకే అండి, సో మరి ఇది కాస్త మూత పెట్టేస్తాం, కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు మనం అది మక్కిది రోటీ చేసుకోవచ్చా? చేసుకుందాం. ఓకే, స్టార్ట్ చేయండి. అయితే నేను అది మనం తవాపై కదా చేస్తాం రోటీ. ఓకే, మళ్ళీ ఒకసారి ఇది ఒకసారి కొద్దిగా నెయ్యి చేయికి పెట్టుకొని ఒకసారి మళ్ళీ బైండ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా రోటీని మనం కలిపితే అంత బాగా మ్యాష్ చేసి కలుపుతామో అంత బాగా వస్తుంది.
కొంతమంది పాతకాలం వాళ్ళు ఇలా చేతితోనే చేసేవాళ్ళు. ఇది లావుగానే వస్తుంది జనరల్ గా. ఇందులో జొన్నపిండి వేసుకొని చేసుకుంటారు, కొంతమంది సజ్జపిండి వేసుకొని చేసుకుంటారు, అలా మీరు గోధుమ పిండి వేస్ట్ చేస్తారు. గోధుమ పిండి ఎలా కావాలంటే అలా. మనకి ఇప్పుడు ఇది మనం పెనం మీద పెట్టుకోవచ్చు. ఓకే, రెండు పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. ఓకే, నెయ్యి వేసి కాల్చుకోవాలా? నెయ్యి వేసి, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత బటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, చూద్దామా అండి రెండో వైపు కూడా? ఓకే మోనికా, నెయ్యి వేసేసుకొని కాల్చుకోవాలి కదా. అవును, ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ కూడా మనం బాగా ఎర్రగా కాల్చుకొని. నెయ్యి వేసుకుంటారా? వేసుకుంటాం. ఓకే, ఇది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, దగ్గరగా అయిపోయిందండి. మీరు అన్నట్టు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి. అవును, ఇది గ్రేవీ లాగా ఉండదా? గ్రేవీ. ఓకే ఓకే, గ్రేవీ వచ్చి నేను అనుకున్నాను ఇంకా థిక్గా చేయాలేమో అని. లేదు, ఇప్పుడు తీసేసేచ్చు. అంటే కొంతమంది ఇంకా పల్చగా తింటే దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా చేసుకోవచ్చు. ఇలా తిన్నా ఇలా. ఓకే ఓకే అండి, రోటీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మక్కిది రోటీ వేసేసుకున్నాం. ఇప్పుడు సర్సోం కా సాగ్. ఓకే, సో మరి మక్కిది రోటీ సర్సోం కా సాగ్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మక్కికి రోటీ సర్సోం కా సాగ్ కి కావలసిన పదార్థాలు: ఆవాకు పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, మొక్కజొన్న పిండి 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం తరుగు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, గోధుమ పిండి 2 టీ స్పూన్లు. మక్కికి రోటీ సర్సోం కా సాగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో మొక్కజొన్న పిండి, గోధుమ పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా నెయ్యి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, ఆవ పాలకూర పేస్ట్ వేసి కాస్త వేయించుకోవాలి. అది వేగాక నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. అంతలోపు కలిపి పెట్టుకున్న గోధుమ పిండితో రొట్టెలు చేసుకొని తవాపై 2 వైపులా నెయ్యి వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మక్కికి రోటీని సర్వ్ చేసుకొని మరొక బౌల్ లోకి సర్సోం కా సాగ్ ని సర్వ్ చేసుకుంటే మక్కికి రోటీ సర్సోం కా సాగ్ రెడీ. మక్కికి రోటీ సర్సోం కా సాగ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కూడా చూస్తారు కదండి. మరి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఇలా డిప్ చేసుకొని సొరంటి ఉంది, కర్రీ, రోటీ కూడా బాగుంది. హెల్త్కి ఎంత మంచిదో కదా. ఇది జస్ట్ మనం పాలకూర అందరూ ఏం చేస్తారంటే పప్పుల్లోకే వాడతారు, కానీ రోటీ కాంబినేషన్ లో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే పంజాబీస్ అంత స్ట్రాంగ్ ఉంటారు. ఈ కాంబినేషన్ గురించి నేను చాలా విన్నాను. అంటే చేసేవాళ్ళు తక్కువ, మనకి ఇక్కడ దొరకడం కూడా తక్కువ. అక్కడికి వెళ్తే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ కాంబినేషన్ కూడా ఎంజాయ్ చేస్తాను. బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ యాక్చువల్లీ మోనికా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి, ఈ రోజు చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి వంటలు, అంటే పంజాబ్ వెళ్ళకపోయినా ఇక్కడే అన్ని రకాల మంచి వెరైటీ వంటని వారం అంతా పరిచయం చేసి టేస్ట్ ని నాకు చూపించారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈవెన్ నేను కూడా ఎంజాయ్ చేశాను మోనికా. రియల్లీ ఇట్స్ మై ప్లెజర్
థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ వారం అంతా చక్కటి టేస్టీ పంజాబీ వంటల్ని పరిచయం చేసాం. సో ప్రతి వారం కొత్త కొత్త క్విజన్లో ఉన్న వంటల్ని మీకు పరిచయం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వంటల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి మీకు పరిచయం చేసాం. అప్పుడు మీ లైఫ్లో మీరు కొత్త రుచుల్ని యాడ్ చేసుకున్నట్టు అవుతుంది. ఫుడ్ బోర్ కొట్టకుండా ఉంటుంది. సో మరి ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ కూడా మరొక మంచి క్విజన్తో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై.